అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పబోతుందన్నమాట. సో ప్రస్తుతం మనకి ఈ యొక్క తల్లికి వందనం పథకం కింద అంటే గతంలో అమ్మఒడి పథకం, ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వంలో తల్లికి వందనం పథకం కింద మనకి ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులందరికీ కూడా మనకి ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అనేది జరిగింది కదా. సో ప్రస్తుతం ఆ యొక్క నిధులు అనేవి అయితే విడుదల చేయడానికి అయితే సిద్ధమవుతుందంటే రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఆ యొక్క నిధులు అనేవి ఎప్పుడు విడుదల చేస్తుంది అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మరి కొంతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క తల్లికి వందనం పథకం సంబంధించి ప్రతి సంవత్సరం కూడా 15,000 రూపాయలు అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. సో ప్రస్తుతం దీనికి సంబంధించి ఈ యొక్క నిధులు అనేవి అయితే విడుదల చేయడానికి అయితే సిద్ధమవుతుందండి. అయితే మనకి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ అంతమందికి 15,000 రూపాయలు అందిస్తామని చెప్పేసి అయితే అన్నారు కదా. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే మనకి 45,000, నలుగురుంటే 60,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. సో ప్రస్తుతం దీనికి సంబంధించి మనకి కీలక విషయాలు అయితే వెల్లడించే అవకాశం ఉందండి. కంపల్సరీగా మనకి ఒక రేషన్ కార్డ్ అయితే ఉండాలి. అంటే తెల్ల రేషన్ కార్డ్ కలిగి ఉండాలి. అలాగే ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్ అయితే ఉండాలి. అలాగే మనకి యొక్క తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలన్నమాట. దానికి సంబంధించి ఈ కేవైసీ పూర్తయి ఉండాలండి. అంటే మీ యొక్క ఫోన్ నెంబర్, బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్ అన్నీ కూడా లింక్ అప్ అయి ఉండాలన్నమాట. అలాగే మనకి ముఖ్యంగా ఈ యొక్క పథకం సంబంధించి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి కంపల్సరీగా 75% అటెండెన్స్ అయితే ఉండాలండి. సో ఎవరికైతే 75% అటెండెన్స్ అయితే ఉంటుందో సో వారికి మాత్రమే ఈ యొక్క నిధులు అనేవి అందుతాయన్నమాట. ఈ యొక్క పథకం సంబంధించి కూడా ప్రతి ఒక్కరు చదువుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించి నిర్ణయం తీసుకుందండి. సో ప్రస్తుతం దీనికి సంబంధించి కీలక విషయాలు అయితే వెల్లడించే అవకాశం ఉందన్నమాట. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి మనకి స్కూల్లోనే అప్లికేషన్ ఇచ్చి అప్లై ఫిల్ చేసే విధంగా మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అడుగులైతే వేస్తుందండి. అయితే దీనికి సంబంధించి మనకి ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి త్వరలోనే ప్రకటన చేసే అవకాశం ఉందన్నమాట. ఎప్పుడు దీనిపై ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.